విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన విశాఖ బార్ అసోసియేషన్ ఎన్నికలు. సీనియర్ న్యాయవాదులకు ఇంటి వద్ద ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేసిన న్యాయవాదుల కమిషన్. భీమిలిలో టీడీపీకి మరో సువర్ణ అధ్యాయం మొదలు అన్న మాజీ మంత్రి. భారీగా చేరికలతో నూతన ఉత్సాహాన్ని నింపుకున్న గంటా అనుచర వర్గం. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం. వ్యాను లారీ ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ న్యాయవాదుల సంఘ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. 70 మంది న్యాయవాదులు సేవలు అందిస్తున్నట్లు ఎన్నికల సంఘ అధికారి కేతప్రగడ వెంకట్రావు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరితో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. తొలిసారిగా ఎన్నికల నియమావళి నిర్వహించే విధానాన్ని అభ్యర్థులకు కూడా వివరించారు. వివిధ పదవులకు 49 మంది పోటీలో ఉండగా ఇప్పటికే 3 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 5 సీనియర్ న్యాయవాదులు సహాయ ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించారు. వివిధ పదవులు ఆశిస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, జూనియర్, సీనియర్ గ్రంథాలయ, సాంస్కృతిక కార్యదర్శి పదవులకు ఈ ఎన్నికలు జరిగాయి. సీనియర్ న్యాయవాదులకు ఇంటి వద్ద ఓటు వేసే విధంగా పలువురు న్యాయవాదుల కమిషనర్లు నియమించినట్టు తెలిపారు. జీవీఎంసీ 35వ వార్డుకు చెందిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆసిల్మెట దక్షిణ వైసీపీ కార్యాలయంలో గురువారం 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ఆలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పూర్ణ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు సుమారు 100 మంది పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కనకారెడ్డితో కలిసి 35వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేకు కండువాన్ కప్పి సత్కరించారు. పూర్ణ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చేసిన సొంత నిధులతో పేదలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు. టీడీపీ చంద్రబాబును నమ్ముకుని మోసపోయామని తెలిపారు. వైసీపీలో ఉన్నప్పటికీ పార్టీలు చూడకుండా వాసుపల్లి తమకు చేసిన మేలుకు రుణపడి ఉంటామంటూ ఘనంగా సత్కరించారు. భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త సువర్ణ అధ్యాయం మొదలైందని మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.
అనంతరం ముగ్గురు సర్పంచులు, వార్డు సభ్యులు సుమారు 200 మంది టీడీపీలో చేరారు. ఈ మేరకు కార్యకర్తలకు గంటా శ్రీనివాసరావు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయం ఇదన్నారు. భీమిలి కూటమి అభ్యర్థిగా తనను ప్రకటించిన తర్వాత పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల నుండి స్పందన లభించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని సానుకూల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ సాదర స్వాగతాన్ని పలుకుతున్నామని తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సువర్ణాధ్యాయం. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరంగతం పాడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి, మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం, అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా 175 అసెంబ్లీ స్థానాలకి, అలాగే 25 ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి భీమిలి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన, భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ, పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం. 2014లో కూడా హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచ్లు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో చాలా చాలా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా యువత. ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నామో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో సభ్యులు. మీ కష్ట సుఖాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ, మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు, మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి. దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి. అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ సైఫ్ నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రొఫెసర్ స్వామి జ్ఞానానంద ఆధ్వర్యంలో న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం ఏర్పడి సమాజ హితానికి ఉపయోగపడుతోందని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు తెలిపారు. మహర్షి శాస్త్రవేత్తగా అవతరించిన స్వామి జ్ఞానానంద జీవిత చరిత్రను నేటి తరాలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ద సెయింట్ అండ్ సైంటిస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి రామరాజు మాట్లాడుతూ న్యూక్లియర్ ఫిజిక్స్ అనే విభాగంపై మహర్షి జ్ఞానానంద చేసిన పరిశోధనలు నేటి తరానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. మహర్షి శాస్త్రవేత్తగా మారిన జీవన పరిణామాలను, విశేషాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న నిర్వాహకుల సదుద్దేశాన్ని అభినందించారు. ఇది
జ్ఞానానంద ల్యాబొరేటరీస్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనే ఇన్స్టిట్యూట్ని స్వామి జ్ఞానానంద ఒక మహర్షి, న్యూక్లియర్ సైంటిస్ట్. మహర్షి అయ్యే ముందు తర్వాత న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యారు. అయ్యి ఈ ఆంధ్ర యూనివర్సిటీలో 1954 సంవత్సరంలో ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని స్థాపించారు. అప్పటి నుంచి ఎంతో ముందుకు వెళుతుంది. ఈ ఇన్స్టిట్యూట్లో న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్, అలాగే డాక్టర్ ఆఫ్ సైన్స్, పిహెచ్డీలు పట్టభద్రులు అవుతారు. వీరిక్కడ చదువుకున్నవారు, నేర్చుకున్నవారు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతోమంది విదేశాలు వెళ్ళి చాలా హై లెవెల్ సైంటిస్టులు అయిన వారు చాలామంది ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఈ స్టూడెంట్స్, అలాగే ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఆ జ్ఞానానంద గురించి అందరికీ చేయాలని ఆసక్తితో, అలాగే ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఎంతో ఆసక్తితో చాలా చక్కగా నడుపుతున్నారు. నన్ను ఆదరించి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడల్లా జ్ఞానానంద గురించి అందరికీ, ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్కి, అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్కి, యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకి అందరికీ తెలియచేయాలని ఉద్దేశంతో ఈ విధంగా ఈ సభల్ని నడుపుతున్నారు. నేను డిసెంబర్లో వచ్చినప్పుడు కూడా ఈ స్టూడెంట్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ వారికి యోగా గురించి, ఈ ఇన్స్టిట్యూట్లో వారు ఎంత అదృష్టవంతులో కూడా ప్రతిసారి ఆ మహానుభావుడి గురించి తెలియజేస్తున్నాను. ఎవరన్నా ఉంటే దయచేసి ఈ ఇన్స్టిట్యూట్ని పెద్ద గవర్నమెంట్కి తీసుకొచ్చి వారిని ఏ విధంగా స్వామి జ్ఞానానంద తయారు చేశారో ఆ విధంగా మరల నిధులిచ్చి, ఫండ్స్ ఇచ్చి ఆ లెవెల్కి తీసుకువెళ్ళాలని నా ప్రార్థన. ఇది మనకి అవకాశం ఆ మహర్షి కల్పించాడు. ఇది మనము చేసుకోకపోతే మన దురదృష్టం. ఈ ఇన్స్టిట్యూటు పూర్వం ఎలా ఉండేది? హోమీ బాబా ఇక్కడికి వచ్చారు, మీది సెపరేట్ ఇన్స్టిట్యూట్గా మనకి ప్రసాదించారు. ఈ ఇన్స్టిట్యూట్ని తీసుకువెళ్ళటం మీరు కేవలం టీవీలో చూడటమే కాదు, ఎవరో చూస్తూ ఉంటారు, మీలో పెద్దలు ఎవరో ఉన్నారు. మీరందరూ దయచేసి గవర్నమెంట్కు తీసుకుని వారి యొక్క మోడీ గారికి స్వామి జ్ఞానానంద గురించి తెలియపరచండి, వారిని ఇక్కడికి రప్పించండి, జ్ఞానానంద గురించి తెలియపరచండి. మీరు రాజకీయ నాయకులు ఎందుకు, మీరు దీని సేవ చేయాలి. దీనిని మరలా జ్ఞానానంద ఏ విధంగా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చేశారో అలాగే చెయ్యండి. వనమాలి క్రియేషన్స్ పతాకంపై పద్మ సమర్పణలో ప్రముఖ నటుడు సునీల్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో సంతోష్ ఖమ్మంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో చైతన్యరావు మాదాది, మాలవ్యుకై, సతీషన్, వైవహర్ష, శ్రీకాంత్, అయ్యంగార్ నటించారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు సిరిపురంలోని ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇది కిడ్నాప్ డ్రామా కథనంతో కూడిన సినిమా అని తెలిపారు. ఆద్యంతం హాస్య కథతో కూడిన సినిమా అని వెల్లడించారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ పారిజాత పర్వం టైటిల్ ఆసక్తికరమైన టైటిల్ అన్నారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర తనదని తెలిపారు. హిందీ కల్ట్ సినిమా మాదిరిగా ఉంటుందని తెలియజేశారు. తనకు తెలుగులో కొంత గ్యాప్ వచ్చినా సరే కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. సినిమా పేరు పారిజాత పర్వం. ఇదొక క్రైమ్ కామెడీ, కిడ్నాప్ కామెడీ అనమాట. అంటే మనం ఓన్లీ అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, సో మళ్ళీ ఆ జానర్లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం. అండ్ ఏప్రిల్ 19th రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకుని ఫైనల్గా వైజాగ్లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ కూడా కొన్ని కాలేజ్ టూర్స్ అవి ఉన్నాయి. సో మీరు మమ్మల్ని, మా సినిమాల్ని, మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్.
టాక్ ఏదైనా సరే ఎక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెయిన్లీ పారిజాత పర్వం ఈ టైటిల్ చెప్పగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ తర్వాత వెన్ సంతోష్ సార్ డైరెక్టర్ నరేటెడ్ ద స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఐ జస్ట్ లైక్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ సైన్డ్ ద తెలుగు ఫిల్మ్. అండ్ మెయిన్లీ నా క్యారెక్టర్ మీకు విల్ కమ్ అవుట్ యాజ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్. అండ్ I signed this character because chala performance ki scope undi, chala variations unnai, chala looks untai role ki. So I'd like to thank Santosh sir inta important role lo nannu choose chestunnaru. He's a director. And I think idi oka out and out comedy film. If you have seen like in Hindi, if I have to compare it to something like oka Hera Fairy film is like a cult Hindi film, you know, which is a full comedy film. It's somewhat, you know, on those lines. So Parijata Parvam is coming on 19th April. థియేటర్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పైన మహిదర్ అండ్ దేవేష్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ దేర్ సెకండ్ ఫిలిం. ఎక్కడా కూడా దే హ్యావెంట్ సినిమా మీరు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తే ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా దే హ్యావ్ బీన్ డూయింగ్ రియల్లీ వెల్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ జానరా ఫిలిమ్స్ మనం అంటే చెప్పుకోవాలంటే ఇట్స్ బీన్ ఏజెస్ అండి. అంటే అప్పట్లో మనీ అలాంటి కిడ్నాప్ డ్రామాస్ చూసాము. తర్వాత రీసెంట్ టైంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కిడ్నాప్ మీద సినిమా నా నాలెడ్జ్లో అయితే లేదు. సో పారిజాతం విల్ కమ్ అండర్ దట్ బ్రాకెట్. మంచి థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు వచ్చి చూస్తే. యూ కెన్ లాఫ్ త్రూ అవుట్. సో ఖచ్చితంగా ఏప్రిల్ 19th థియేటర్స్లో చూడండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ thank you so much Vizag for all the love that you have been giving. Thank you so much. పెన్షన్ల పంపిణీపై సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్ వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ డబ్బులను జగన్ తొత్తులకు కాంట్రాక్టులకు ఇవ్వడంతోనే ఇబ్బందులు వచ్చాయన్నారు. అవ్వాతాతల ఉసురు జగన్ కి ఖచ్చితంగా తగులుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి వెళ్లి అందిస్తామని తెలిపారు. ఒక రాంగ్ నోషన్ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం అని చెప్పని మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ బాబు చెప్పారు, మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, మేము కూడా మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. వాలంటరీలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చేస్తుంది. వాళ్ళకి ఎంతకంటే బెటర్గా వాళ్ళకి పొజిషన్ ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ వాడుకోవాలని చెప్తా ఉంది. కాకపోతే వాలంటీర్ల పేరుతోటి రాజకీయం చేస్తున్న కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీ ఏమన్నా కామెంట్ చేస్తుంది తప్ప ఈ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. కరెక్ట్గా న్యూట్రల్గా ఉండి కరెక్ట్గా చేసే వాలంటీర్లు మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బెటర్ పొజిషన్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, ఇంకా ఎక్కువ వాళ్ళ సేవలు వాడాలనుకుంటున్నాం అని తప్ప వేరే ఉద్దేశం లేదు. కొద్ది రోజులుగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎవ్రీ మంత్ 1వ తారీఖులో నుంచి ఆ వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చే ఒక పద్ధతి ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ఎన్నికల సంఘం ఏదైతే వాలంటీర్లని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్తే దాన్ని రాజకీయం చేసి మరి నీ రాజకీయం ఎంత నీచాతి నీచంగా ఈ రాజకీయం ఉందంటే 85 ఏళ్ళు 90 ఏళ్ళు లాంటి వృద్ధులు అటువంటి వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళని అష్ట కష్టాలు పెట్టే విధంగా దాన్ని కక్ష తీర్చుకుంటామంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లని తీసేమంది కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇంటికి ఇవ్వట్లేదు. ఈరోజు వైన్ షాపుల దగ్గర నువ్వు ఆఫీసులను పెట్టి వైన్ షాపులు రన్ చేపిస్తా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా టికెట్లు సరిగా అమ్ముతారో లేదో చెక్ చేయడానికి నీకు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. మరి దాదాపు 1,00,000 పైకి మందిగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఎంతోమంది రెవెన్యూ ఉద్యోగస్తులు ఉన్నారు. మరి చాలా రాష్ట్రాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు, అయినా సరే అక్కడ అన్ని కార్యక్రమాలు అవుతా ఉన్నాయి. ఇంతమంది ఉంటే నువ్వు ఇంటి దగ్గర పెన్షన్లు ఇచ్చే మెకానిజం చేయకుండా కేవలం ఈ నెపం తెలుగుదేశం పార్టీ మీద వేయటం కోసం ఆ పెన్షన్లు ఇంటికి వెళ్ళకుండా పాప ముసలి వాళ్ళని, మతుకు వాళ్ళని, ఆ దివ్యాంగుల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇదంతా నెపం తెలుగుదేశం పార్టీ మీద వేస్తూ ఉంటే దీన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీ ఉద్దేశం ఏంటో మీది ఎప్పుడు కూడా ఈ శవ రాజకీయాలే, ఈ నీచమైన రాజకీయాలే మీకు అలవాటు. కాబట్టి మీ ఉద్దేశం ఏంటో ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. మీ దగ్గర డబ్బులు లేవు. ముందు ఏదైతే పెన్షన్ల కోసం ఉన్న అమౌంట్ ఉందో దాన్ని మీరు డైవర్ట్ చేసి
మీకు అన్యాయులుగా తొత్తులుగా ఉన్న కాంట్రాక్టర్లకు మీరు పేమెంట్ చేసి మీరు పెన్షన్లు టయానికి ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద వేసి ఈరోజు మళ్ళీ దాన్ని ఈ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ ముసలి వాళ్ళ యొక్క శాపరార్థాలు మీకు ఖచ్చితంగా తగులుతాయి. వాళ్ళ పాపం మీకు గ్యారెంటీ తగులుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చే మెకానిజం దగ్గర ఉన్నప్పుడు కూడా వాలంటీర్లని ఆపారు అనే ఉద్దేశంతో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మీరు ఆ పెన్షన్లు కూడా చూసాం. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, నేను 3,000 చేస్తా అని చెప్పని. దాన్ని 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 250 లక్షలు పెంచుకుంటూ మొన్న జనవరికి 3,000 చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చే సమయానికి 200 రూపాయల పెన్షన్, దాన్ని ఒకేసారి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ 2,000 రూపాయలే కాదు, రేపు మరి ఎలాగో ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. 24లో ప్రభుత్వం స్థాపించిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ చేయబోతా ఉన్నాం. 4,000 రూపాయల పెన్షన్ ఎలాగైతే గతంలో ఇంటింటికి తెచ్చిచ్చారో 1వ తారీఖున ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వచ్చి 4,000 రూపాయల పెన్షన్ అందించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పటికే మీరు చూశారు సూపర్ 6 మేనిఫెస్టో. యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, బీసీలకు కానీ అన్ని వర్గాలకు కూడా ఏం చేయాలి ఏంటనేది ఒక బెటర్గా ఇప్పుడు ఇస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా. అమ్మఒడి ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటే, అమ్మఒడి నేను ఇంట్లో 2 పిల్లలుంటే ఒక్కరికి ఇస్తానని చెప్పలా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేదు ఇది ఒక్కరికే ఇస్తానని చెప్పని అక్కడ మాట తప్పాడు. మేము ఈరోజు మీకు దాన్ని బహిరంగంగా చాలా దీనిగా చెప్తా ఉన్నాం పబ్లిక్గా. అమ్మఒడి అనేది పిల్లలు ఎంతమంది ఉంటే అంత, 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి 15,000 రూపాయలు సంవత్సరానికి వచ్చే విధంగా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం. అట్లాగే నిరుద్యోగ యువతకు అనౌన్స్ చేస్తా ఉన్నాం, పెన్షన్ అనౌన్స్ చేస్తా ఉన్నాం, అలాగే బీసీలకు అనౌన్స్ చేస్తా ఉన్నాం, రైతులకు అనౌన్స్ చేస్తా ఉన్నాం. మహిళలకైతే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి, బస్సుల్లో ఉచిత ప్రయాణం దగ్గర నుంచి వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు అవన్నీ అనౌన్స్ చేస్తాం. ప్రజల సమస్యలే తమ ప్రధాన అజెండా అని దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. డాబా గార్డెన్స్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వంశకృష్ణ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు మహిళలు. ముందుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభమై ఆ ప్రాంతాలలో గడప గడపకు స్థానిక ప్రజలను పలకరిస్తూ అభివాదం చేస్తూ టీ గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. హారతులు ఇచ్చి పూలమాలలు వేస్తూ స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వంశకృష్ణ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంతో తనకెంతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఇక్కడి పేదల కష్టం, పాతపట్టణం అభివృద్ధి చెందాల్సిన అవసరం, పొల్యూషన్ వంటి తదితర సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందన్నారు. పేదలు ఆర్థిక అభివృద్ధి, పాతపట్నం ఆధునికీకరణ చేయడం కూటమి అభ్యర్థులతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలు కూటమిని గెలిపించుకోవాలని, టీ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మరి ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడో పంపించేద్దాం జగన్మోహన్ రెడ్డికి ఇంటికి అని చెప్పి ఉంది. మీకు ఒకటే చెప్తున్నానండి, వార్ వన్ సైడ్ వార్. ఈరోజు 30వ వార్డులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిగా నేను గడప గడప తిరుగుతూ ఉన్నాను. మీరందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇంకెన్నిసార్లు చెప్పినా పదే అదే చెప్పాలి. రాజకీయాలకు అతీతంగా ఇవాళ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏ పార్టీని కూడా చూడం. మేము ఇంకా 10 సంవత్సరాలు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ఎన్నిక తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎదురు చూస్తూ ఉన్నాం.
ఒక పక్క ఎంప్లాయీస్ హ్యాపీగా లేరు, మరో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగలేరు, చిన్న చిన్న వ్యాపారాలు బాగలేరు, ఎవరు కూడా ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. సో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంపర్ మేరతో గెలిపిస్తాం, ఎదురు చూస్తూ ఉన్నాం, ఎంత తొందరగా వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి అన్నది జీరో అయిపోయింది, అప్పులు ఊపిలోకి లేకెళ్తూ ఉన్నారు. అది ఏమన్నంటే నేను బటన్ నొక్కుతున్నా అంటాడు. ఎందుకు బటన్ నొక్కాలి? మా దగ్గర కరెంటు బిల్లు ఎందుకు పెంచాలి? చెత్త మీద పన్ను ఎందుకు వేయాలి? ట్యాక్స్ ఎందుకు పెంచాలి? ఎందుకు బటన్ నొక్కాలి? మాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఒక్క హాస్పిటల్లో కూడా ఒక్కరిని కూడా తీసుకునే పరిస్థితి లేదు. పేరుకే ఆరోగ్యశ్రీ ఉంది. ఎక్కడికన్నా వెళ్ళు మేము ఆరోగ్యశ్రీ అయితే చేయము. ఆరోగ్యశ్రీ ఎందుకురా బాబు అంటే వాళ్ళు 2000 కోట్లు ఎంత మా బకాయిలు ఉన్నాయి, ₹1 మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఏమన్నా అంటే ఏం మాట్లాడట్లేదు, అందుకని మేము చేయలేము, మా హాస్పిటల్ కూడా నడిపించుకునే పరిస్థితి మేము లేము కాబట్టి మేము ఏమి చేయమంటా ఉన్నారు. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా రేపు ఎలక్షన్లో దాని ఎఫెక్ట్ కనపడతా ఉంది. వైఎస్ఆర్ పెన్షన్లు అన్నవి ఆల్రెడీ ఇవాళ స్టార్ట్ చేశారు. పేరుకే అధికారులు ఇవ్వాల్సినటువంటి దాన్ని పెట్టుకొని వాలంటీర్ని ఇవ్వలేదు అని చెప్పేసి ఆ బురదను మా మీద తీయడానికి చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అధికారులు ఎవరి పనులు చేసుకోవచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దన్నారు. దాన్ని కూడా మా మీదకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి పరిపాలన అందించాలని అందరూ కోరుకున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ పార్టీ అధిష్టానం 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాపు నేతలకు అన్యాయం చేసిందని బీజేపీ కాపు సంఘ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఇంకా సమయం ఉన్నందున బీజేపీ కాపు నాయకులకు న్యాయం చేయాలంటూ ఎంపీ సీట్లు గానీ ఎమ్మెల్యే సీట్లను గానీ కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని వారు జిల్లా అధికార నేతలకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2014లో పొత్తులో భాగంగా పైడి మాణిక్యాలరావు వంటి ప్రముఖులకు టికెట్లు కేటాయించారని, అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా కాపులకు రాజకీయ ప్రాధాన్యతను కల్పించాలని కోరారు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి ఒక అభ్యర్థన పత్రం సమర్పించడానికి ఈరోజు సమావేశం అయ్యి ఇక్కడికి వచ్చాం మేము అందరం. ఇందులో సారాంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పార్లమెంటు శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలవగానే 10 అసెంబ్లీ 6 పార్లమెంటు కేటాయించారని కూటమిలో పొత్తులో భాగంగానే చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. ఏదో విశాఖపట్నం పార్లమెంట్ వస్తుందిలేని అనుకుని, కానీ 2014 ఇదే కూటమిలో ఇక్కడ గెలిచినటువంటి విశాఖపట్నం పార్లమెంటు ఓడిపోవడం కానీ గెలవడం కానీ మిగతా పార్టీలు దాని తర్వాత 2019లో అనేక విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోవడం కానీ జరిగింది. కానీ 2014 పొత్తులో ఏదైతే గెలిచామో మళ్ళీ అదే పొత్తు మళ్ళీ ఇక్కడ పొడిచినప్పుడు అదే సీటు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ విధమైన ఆలోచన మరి అధిష్టానం చేసిందో లేదో కూడా మాకు తెలియదు. కానీ మాకు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. అప్పుడు 2 సీట్లు రాజమండ్రి ఆకుల సత్యనారాయణ గారు కానీ పడికొండ మాణిక్యాలరావు గారు కానీ 2014లో గెలిచారు. అంటే కాపులకి 2 సీట్లు గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు కాపులకి పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఎన్నికవడం తర్వాత సంగతి, పోటీ చేయడానికి కూడా అర్హత లేనటువంటి విధంగా కాపులకి ఏ ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీలో కాపులకి కేటాయించకుండా అన్యాయం చేశారు. ఇది చాలా తీవ్రమైన మనోవేదనకు మమ్మల్ని గురి చేసింది. సరే, మరి ఇది అడగకపోతే ఇబ్బందికరం వితిన్ పార్టీ ఫోరంలో అనే ఉద్దేశంతో మేము ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి అందించమని జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారిని మేము కోరడం జరిగింది. విశాఖ జాతీయ రహదారిపై గురువారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన పెందుర్తి సమీపంలోని అంకిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. వ్యాను లారీ ఢీకొట్టిన ఘటనలో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు కాగా క్షతగాతులను కేజీహెచ్కు తరలించారు. మృతుల్ని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. టాటా ఏసీ వ్యాన్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పూర్తి వివరాలు ఇంకా ఆరా తీస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అంతే చాలు.
వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన విశాఖ బార్ అసోసియేషన్ ఎన్నికలు. సీనియర్ న్యాయవాదులకు ఇంటి వద్ద ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేసిన న్యాయవాదుల కమిషన్. భీమినిలో టీడీపీకి మరో సువర్ణ అధ్యాయం మొదలు అన్న మాజీ మంత్రి. భారీగా చేరికలతో నూతన ఉత్సాహాన్ని నింపుకున్న గంటా అనుచర వర్గం. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం. వ్యాను లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన వైనం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.